ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ మనకి మూవీ అవకాశం ఇస్తే ఎలాంటి రేంజ్ ఆఫ్ కాన్సెప్ట్ తీయాలి అనేది 'రాజాసాబ్' చూసి మిగిలిన డైరెక్టర్స్ అందరూ నేర్చుకోవాలి. 'రాజాసాబ్' అనేది ప్యూర్ మారుతీస్ బ్రిలియన్స్. మారుతీస్ బ్రిలియన్స్ కేవలం స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలోనే కాదు, సాంగ్ ప్లేస్‌మెంట్ లెవెల్‌లో కూడా మారుతీస్ బ్రిలియన్స్ కనిపించింది. అసలు ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తెలుగు సినిమాలో వచ్చిందా అంటే నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నా. అంత గ్రాండియర్‌గా, అంత ఔట్ ఆఫ్ ది బాక్స్ రేంజ్‌లో ఉంది కాన్సెప్ట్ అయితే మాత్రం. అండ్ ఇంత ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్‌ని చేతిలో పెట్టుకొని కూడా సినిమాని చాలా ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పడానికి మారుతి తన ఎఫర్ట్ 100% పెట్టారు. అదైతే స్క్రీన్ మీద మనకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ఈ మూవీ టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రీవియస్ మారుతి మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఫిల్మ్ 10x రేంజ్‌లో ఉంది. సో ఒకే సినిమా మీద మనకు డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ప్రభాస్ మనం పరిచయం చేశారు 'రాజాసాబ్‌తో'. మూవీలో ఉన్న ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. సో దానివల్ల కొంచెం మనకు డల్‌గా అనిపిస్తది. జనరల్‌గా మారుతితో సినిమా అనంగానే మారుతి ఏం తీస్తారు? మారుతి ప్రభాస్‌ని హ్యాండిల్ చేస్తారని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ నేను చూసొచ్చిన తర్వాత నాకైతే అసలు నిజంగా మారుతికి టైమ్ ఇస్తే ఇంత బాగా తీస్తాడా? మారుతికి టైమ్ ఇస్తే ఇంత బాగా ఆలోచిస్తాడా? ఒక అవకాశం జెన్యూన్‌గా ఇస్తే తన ప్రాణం పెట్టి వర్క్ చేస్తాడా? అనే విషయం అయితే నాకు 'రాజాసాబ్' చూసి చాలా క్లియర్‌గా అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. జనరల్‌గా పీపుల్స్ మీడియా ప్యాటర్న్ నుంచి వచ్చే మూవీస్‌కి ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా ఉండవని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ ఈ మూవీలో వాళ్ళైతే చాలా గ్రాండర్‌గా రిప్రజెంట్ చేశారు సినిమాని. అండ్ ఇంకా మన తమనన్న మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మూవీలో కొన్ని ప్లాట్‌లో అయితే నాకు 'హ్యారీ పాటర్' మ్యూజిక్ గుర్తొచ్చింది. కొన్ని పార్ట్స్‌లో అయితే తమన్ డిడ్ హిస్ బెస్ట్ అని చెప్పాలి. అండ్ కామెడీ కోసం కొన్ని పోర్షన్స్ డిజైన్ చేశారు కానీ అది పెద్దగా ఇంప్రెస్ చేయలేదు స్క్రీన్ మీద. కానీ ఈ మూవీ ఏదో రెగ్యులర్‌గా వెళ్లి కామెడీగా నవ్వుకొని వచ్చేసే మూవీ అయితే కాదు. ఇది చాలా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా ఇది. సో, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా నచ్చే వాళ్ళకి మాత్రం 'రాజాసాబ్' నచ్చిద్ది. సో, నార్మల్ ఆడియన్స్ మేబీ కొద్దిగా నచ్చకపోవచ్చు. మూవీ అయితే నాకు ఓకే. గుడ్ బావుందనిపించింది. సో, మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం మాట్లాడుకుందాం.